she had a big tumor. Chest లో ఒక పెద్ద మాస్ ఉంది 12 centimeter by 10 centimeter. So we removed that one and it's going inside the canal. Inside the spine కి inside లోపల కూడా కొంచెం ట్యూమర్ ఉంది. Sir together we did surgery. So మొత్తం ట్యూమర్ తీసాము. Presently she is stable. So the tumor came non-cancerous. It's not cancer. So that is good thing for her. And she recovered completely. It's a very rare tumor. It's a ganglioneuroma. చాలా రేర్ లెస్ దెన్ 1% ఇన్సిడెన్స్ ఉంటాయి ఇది ట్యూమర్కి. సో ఫ్యూచర్లో షీ హ్యాస్ టు డూ స్కానింగ్, రిపీటెడ్ స్కానింగ్ చేయాలా. తర్వాత ఇఫ్ ఇట్ రికర్స్ వెరీ లెస్ ఛాన్సెస్, రికరెన్స్కి ఛాన్సెస్ తక్కువ ఉంది. రికరెన్స్కి ఛాన్సెస్ ఉంటే ట్రీట్మెంట్ చేయాలి, బట్ వెరీ లెస్ దెన్ 1%, బికాస్ మొత్తం 99% ట్యూమర్ చేసాము. So the danger in this surgery is one is paraplegia. Paraplegia ki chances untundi. Idi 10 to 15% chances untundi paraplegia ki. Idi spinal nerve ki దగ్గర ఉంది ఇది ట్యూమర్. ఇది సార్ తీసాము, ఇది క్లోజ్ మైక్రోస్కోప్ నుంచి ఇది తీసాము ఇది మొత్తం. సో ప్రెసెంట్లీ షీ డజంట్ హ్యావ్ ఎనీ paraplegia. She recovered completely all right. కింద పెట్టాల్సింది. ఇది పాపకి ఏంటంటే యాక్చువల్లీ వెన్నుపూస నరం నుంచి నరాలు బయటకు వస్తాయి మనం రెస్ట్ ఆఫ్ ది బాడీ సప్లై చేయడానికి. సో ఆ కోర్స్లో ఏమైందంటే ఆ పాపకి ఆ నరం నుంచి ట్యూమర్ వచ్చింది పెద్దది. సో అదేమైందంటే అది స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపూస లోపలికి వెళ్తుంది, దాంట్లో పాటు చెస్ట్ లోపలికి కూడా వస్తుంది. కాకపోతే చెస్ట్లోకి వచ్చే చాలా ఎక్కువ ఉందన్నమాట ఆమెకి. సో దీన్ని ఏంటంటే మళ్ళీ మనం మల్టీ మొడాలిటీ అంటే రెండు ఫీల్డ్స్, రెండు స్పెషాలిటీస్ కలిపి ఆపరేట్ చేసాము పాపకి. ఆపరేట్ చేసి వీ కుడ్ గివ్ ఏ గుడ్ రిజల్ట్, మంచి రిజల్ట్ ఇవ్వగలిగాము. సో కంబైన్డ్ ప్రొసీజర్లో ఏంటంటే సార్ మొత్తం చెస్ట్లో ఉన్న ట్యూమర్ అంతా తీసేశారు. చెస్ట్లో నుంచి స్పైనల్ కార్డ్లోకి వెళ్ళే ట్యూమర్, వెన్నుపూసలోకి వెళ్ళే ట్యూమర్ని మొత్తము న్యూరో సర్జరీ మేము కలిపి తీసామన్నట్టు. సో దీంట్లో ఏంటంటే సార్ చెప్పినట్టు చాలా రేర్ ట్యూమర్ అది. అండ్ యూజువల్లీ అంటే యాజ్ టైం ప్రోగ్రెసెస్ బాగానే ఉంటుంది వాళ్ళకి. కొంతమందికి ఏంటంటే క్యాన్సరస్ ఉంటే ఏంటంటే మళ్ళీ అది పెరగడం అట్లా అవుతాయి. ఇది అంత ఎక్కువ ఉండదు ఈ పేషెంట్స్కి. కాకపోతే క్లోజ్ మానిటరింగ్ చేసుకోవాలి. అండ్ రిజల్ట్ కూడా ఏంటంటే పాపకి పోస్ట్ సర్జరీ కూడా షీ వాజ్ కాళ్ళలో కానీ పవర్ అంతా బాగుంది. ఫ్యూచర్లో ఏమైనా వచ్చే అవకాశం ఉంది? రెగ్యులర్గా మనం స్కాన్ చేసుకోవాలి. స్కాన్లో ఏంటంటే ఇది పెరుగుతుంది అనిపిస్తే మళ్ళీ దాన్ని ఆపరేట్ చేయాలి. సాధారణంగా ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ట్యూమర్స్ అంత అగ్రెసివ్గా పెరిగే టైప్ కాదు. యాక్చువల్గా పేషెంట్ వచ్చింది ఎదుగుదల లేదు అని, పైగా కొంచెం నడుస్తూ పడిపోతుంది అనే కంప్లైంట్తో వచ్చారు. అండ్ పాపం వాళ్ళు 2-3 హాస్పిటల్ తిరగడం జరిగింది. కాకపోతే ఒక 2-3 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి సమన్వయంతో పనిచేయాల్సిన దీంతో వాళ్ళకి ఎక్కడ ఉపశమనం లభించలేదు. దాంతో మా దగ్గరకు వచ్చారు మెడికవర్ హాస్పిటల్కి. ఇక్కడ మా కార్డియాక్ సర్జరీ డిపార్ట్మెంట్ అండ్ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ ఒక ప్రణాళిక వేసుకుని ప్లాన్ ప్రకారం డూ ఏ సక్సెస్ఫుల్ సర్జరీ అనమాట. సో ఇందాక సార్ చెప్పినట్టు ఈ సర్జరీలో మెయిన్ రిస్క్ ఏముండే అంటే కాళ్ళు చచ్చిపడిపోయే అవకాశం. అది వెన్నుపూసకు దగ్గరగా ఉండడంతో ఆ నరాలు దెబ్బతిని సర్జరీ టైంలో కాళ్ళు చచ్చిపడిపోయే అవకాశం ఉండింది. కానీ ఆ ఎక్స్పర్టీస్ ఉండడంతో అది అవాయిడ్ చేయగలిగాము. సర్జరీ అయిన రోజే పాప వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి సెకండ్ డే కల్లా వార్డుకి వెళ్ళిపోయి చక్కగా ఫుడ్ తినడం కూడా జరిగింది. సో సక్సెస్ఫుల్గా ఎటువంటి ఈవెంట్స్ లేకుండా సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ అయ్యింది. Less than 1%. పేషెంట్స్ ఓన్లీ చిన్నపిల్లలకి వస్తారు. ఏ ఏజ్ గ్రూప్? Mostly about 10 years. 10 to 25 years is common. So she is less than 10. Still ఇంకా rare. ఈ బాబు గురించి ఎలాంటి చికిత్స జరిగింది? ప్రస్తుతం ఎలా యాక్చువల్లీ పేషెంట్కి హార్ట్ ప్రాబ్లంతో వచ్చారనమాట. ఎలాంటి ప్రాబ్లం అంటే మనము ఇంగ్లీష్లో సైనోసిస్ అంటాం. అంటే పూర్తిగా ఆక్సిజన్తో కలిసి ఉన్న రక్తం కాకుండా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రెండు కలిపి ఉన్న రక్తం అనమాట.
ఇంప్యూర్ బ్లడ్ ఏదైతే ఉందో అది పంప్ అవుతూ ఉండడం వల్ల సైనోసిస్, ఇంకా తెలుగులో చెప్పాలంటే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వల్ల నీలం రంగులోకి మారడం, ఇలాంటి ఇబ్బందితో వచ్చాడు. సో ప్రమోద్ సార్, మనం అపాన్ సార్ చూసిన తర్వాత దీనికి సర్జికల్ కరెక్షన్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అని చెప్పి ఒక క్లారిటీకి వచ్చి ప్లాన్ చేసి సక్సెస్ఫుల్గా దీన్ని వీలున్నంత తొందరగా చేసి తొందరగా డిశ్చార్జ్ చేయగలిగారు. సో అన్ఈవెంట్ఫుల్గా అయ్యింది, తొందరగా డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాడు, వేరే ఇష్యూస్ ఏం లేవు. ఈ హెల్త్ ఇష్యూ ఎందువల్ల వస్తుంది సార్ ఈ కేటగిరీ ఏజ్ పిల్లలకి? బేసికల్లీ కంజెనిటల్ అనమాట. పుట్టుకతో గుండెలో ఇబ్బంది ఏమైనా ఉంటే, లేదా డెవలప్మెంట్ టైంలో గుండెలో ఫామ్ అవ్వాల్సిన ఛాంబర్స్ సరిగ్గా ఫామ్ అవ్వకపోతే ఇలాంటి ఇబ్బంది వస్తుంది అనమాట. సో ఇది వీరుని తొందరగా చెక్ చేయించుకొని ఆపరేషన్ చేయించుకోవాలి, కరెక్షన్ చేయించుకోవాలి. అంటే ఇది వాస్తవంగా ఏమైనా వస్తుంటుందా, లేకపోతే ఫుడ్ ఎఫెక్ట్ వల్ల ఇట్లా ఏమన్నా? అంటే కొంతమందికి జన్యుపరంగా ఉంటుంది, కొంతమందికి మామూలుగా వస్తుంది. ఐ మీన్ లైక్ వాళ్ళ పెద్దవాళ్ళకి ఎవరికి లేకపోయినా కూడా కొంతమందికి వచ్చే ఛాన్స్ ఉంది. బేసికల్లీ చిన్నప్పుడే తెలుస్తుంది. ఇట్లాంటి కేసెస్ ఇండియాలో ఎన్ని జనరేట్ అవుతుంది? వస్తుందంటే ఊపిరితిత్తులకి రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వలన, అయితే వెంట్రికల్ అంటాం, రైట్ వెంట్రికల్, అది సరిగ్గా డెవలప్ అవ్వకపోతే ఒక గది, సో అదేమవుతుందంటే ఊపిరితిత్తుకి రక్తం సరిగ్గా వెళ్ళక నీలం రంగులో ఉంటుంది, బ్లడ్లో ఆక్సిజన్ లేక మొత్తం నీలంగా అయిపోతారు. సో ఇప్పుడు మనం ఊపిరితిత్తులకి రక్త సరఫరా అయ్యేట్టు సర్జరీ చేశారు సార్. సర్జరీ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా త్వరగా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఆపరేషన్ ఫాస్ట్గా డిశ్చార్జ్ అయ్యాడు. ఇట్లాంటి ఇష్యూ రాకుండా పుట్టినప్పటి నుంచి ఏమన్నా ట్రీట్మెంట్స్ అట్లా ఏమన్నా ఉంటాయి? ఇష్యూ రాకుండా కాదు, బేసిక్గా ఊపిరి ఏడుస్తూ ఉండగా కలర్ మారిపోవడం, పిల్లలు ఫేస్ అవన్నీ అలాంటి కంప్లైంట్స్తో ఉంటారనమాట. పిల్లలు సడన్గా ఏడుస్తూ గుక్కపెట్టి ఏడుస్తున్నప్పుడు కలర్ మారిపోతుంది ఫేస్, లేదా అలాగే కొన్నిసార్లు పరిగెడుతున్నప్పుడు పెదాలు అవన్నీ బ్లూ కలర్ మారడం, అలాంటి లక్షణాలతో ఉంటాయి. అవి పేరెంట్స్ గమనించి తీసుకొస్తారనమాట. ఇలా అవుతుంది, గుక్కపెడుతూ ఆయాసపడుతున్నాడు అలా. సో అవి తీసుకొచ్చినప్పుడు ఒకసారి మనం 2D ఈకో చేసి చూసిన తర్వాత అప్పుడు దానికి డయాగ్నోసిస్ చేస్తారు. Her heart was not developed properly. So normally 4 chambers ఉంటుంది heart ki. So in his case it's not 4 chamber. One chamber కొంచెం చిన్న ఉంది, one chamber was well developed. So and connections కూడా సరిగా లేదు. Like lung connection is from right side, body connection is from left side. So in his case it was reverse ఉంది ఇది. దానికోసం ప్లస్ హోల్ కూడా ఉంది. ఇది మిక్సింగ్, బికాస్ ఆఫ్ మిక్సింగ్ he was maintaining saturation. సాచురేషన్ తక్కువ ఉంది, ఇది 70-75. సో సర్జరీ చేసిన తర్వాత సాచురేషన్ ఇప్పుడు బాగానే ఉంది. ప్లస్ ఇది కొత్త టెక్నిక్ని చేసాము, ఇది పల్మోనరీ ఆర్టరీ బ్యాండింగ్, గ్లెన్ ప్లస్ పల్మోనరీ ఆర్టరీ బ్యాండింగ్. సో ఇది కంట్రోల్ ఫ్లో ఉంటుంది, ఇది దానికి కంట్రోల్ ఫ్లో. సో ఫ్యూచర్ ఆల్సో దర్ ఇస్ 10-20% ఛాన్స్ ఉంది ఫ్యూచర్కి సర్జరీకి అవకాశం ఉంది. అంటే రిపీట్ సర్జరీకి ఓన్లీ 10% అంత అవసరం లేదు అని చెప్తున్నారు. సో నో నీడ్ ఆఫ్ ఎనీ రిపీట్ కరెక్షన్, ఇది సరిపోతుంది పేషెంట్కి లైఫ్లో. పేషెంట్ మాట్లాడు. బాగా ఊపిరి పట్టేటట్టు చేసింది సార్ ఫస్ట్. అయితే మేము యూట్యూబ్లో మన గూగుల్లో కొడితే మాకు హాస్పిటల్ అంటే 5 స్టార్ ఉన్నదని తెలిసింది. అయితే ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ సార్ని కలిసి ఆపరేషన్ చేసిండు. 8 రోజులకే డిశ్చార్జ్ చేసింది సార్. ఇప్పుడు బాబు అయితే మంచిగా ఉంది, యాక్టివ్గా ఉన్నాను సార్. ఆడుకుంటాను, నడుస్తాను, ఫుడ్ కూడా తింటాను సార్, మంచిగా ఉంది. ఇట్లా ఎన్ని రోజుల నుంచి మీకు తెలిసింది? ఇది మాకు స్టార్టింగ్ నుంచి తెలిసింది సార్. కొంచెం మా పరిస్థితి ఫస్ట్ ఏ హాస్పిటల్ చూపించారా, డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు? ఫస్ట్ స్టార్ హాస్పిటల్లో చూసాను సార్. అక్కడ ఏమన్నారు? అక్కడ అంటే 10 days మన 10 lakhs అట్లా అడిగారు. కానీ ఇక్కడికి వచ్చినాక సార్ వాళ్ళు ఇక మేము అనుకున్నాను సార్ ఇప్పుడు పచ్చగా లేదు. ఓకే సార్, బట్ దిస్ Different. So you have to be very careful in these patients in ICU and post-op. No? Like surgery is not only part. So post-op also is very important in this one. Adult patients get different in the adult patients, they recover faster. These babies we have to monitor very critically in the ICU. So we have all the facilities to monitor. Even the smaller babies also we are doing it. We have the facilities for them. ఇది ఒక టీమ్ ఎఫర్ట్, ఒక ఐసీయూ టీమ్, ఐసీయూ నర్సెస్ వాళ్ళందరూ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉండడం. సో ఇక్కడ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్స్ సార్ ఉన్నారు. సో చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీస్కి ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి.
ఒక్కసారి Just stand, నిలబడండి. అన్న ఒకసారి అందరూ ఇక్కడ చూడండి అన్న. అందరూ ఇటు చూడండి. అందరూ ఇటు చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ. Okay, start. I'm Dr. Pramod Reddy. I'm a chief cardiothoracic surgeon and minimal invasive surgeon in Medicover Hospital, High Tech City. So recently 2 surgeries we did it, which is very complex. ఒక thoracic surgery, ఒక heart surgery చేసాము. So in the thoracic surgery అంటే ఇది పెద్ద మాస్ ఉంది ఇది చెస్ట్ లో, roughly around 15 centimeter by 12 centimeter, and it's been there for long. So we removed that one, and it's the incidence of this mass. అంటే the chances, ఇది mass కి chances less than 1% ఉంది. ఇది మొత్తం తీసాము. ఇది స్పైనల్ కెనాల్ ఆర్ స్పైనల్ కార్డ్ కి దగ్గర కూడా ఉంది. ఇది కూడా న్యూరో సర్జన్ సర్జరీ చేసాము. ఇది మిక్స్డ్ వాట్ కాల్ కంబైన్డ్ అప్రోచ్ చేసాము. అండ్ దెన్ ప్రెజెంట్లీ షీ ఈస్ ఫైన్. సో దర్ ఇస్ నో పారాప్లీజియా అండ్ దెన్ షీ ఈస్ రికవర్డ్ వెల్. ఇంకా సెకండ్ పేషెంట్ ఈజ్ అ హార్ట్ పేషెంట్. ఇది కాంప్లెక్స్ హార్ట్ డిసీజ్. ఇది సింగిల్ వెంట్రికల్ ఫిజియాలజీ. సో ద హార్ట్ ఈజ్ నాట్ డెవలప్ ప్రాపర్లీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ 4 chambers there are 3 chambers or 2 chambers, plus ది సరిగా కనెక్షన్స్ కూడా సరిగా లేదు. సో షీ కేమ్ విత్ బ్లూయిష్ డిస్కలరేషన్. సో నీళ్ళగా ఉంది ఇది. సో ప్రెజెంట్లీ we did surgery with little special technique so that she may not require future surgery. In future she may not require surgery. So presently he is fine with good saturation. Oxygen కూడా బాగానే ఉంది presently. సో ఇట్లాంటి పొజిషన్ పిల్లలకి ఎట్లా అంటే ఏ జనరేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది సింప్టమ్స్ కానీ ఇట్లా? So these mostly it's a congenital one. The heart disease is a congenital. ఇది చిన్నప్పటి నుంచి ఉంది. ఇది బర్త్ డిఫెక్ట్. సో ద హార్ట్ సరిగా డెవలప్మెంట్ కి ప్రాబ్లం ఉంది హార్ట్ కి. సో ఇట్స్ నాట్ డెవలప్ ప్రాపర్లీ. సో ఈ ట్రీట్మెంట్ అనేది ర్యాండమ్గా వస్తుందా లేకపోతే పోలియో షుట్టు ఇట్లాంటి కేర్ తీసుకోవడం వస్తుంది? Congenital heart disease. It's not developed. It's genetic. It's genetic ఉంది. సో ఇప్పటి వరకు ఇండియాలో ఎన్ని కేసెస్ ఉన్నాయి అట్లా? Sir, it is around 5% of the congenital heart disease are listed like this. So మొత్తం హార్ట్ డిసీజ్ కి చిన్నపిల్లల హార్ట్ డిసీజ్ కి 5% ఇది ఇన్సిడెన్స్ ఉంది ఈ ప్రాబ్లమ్ కి. ఓకే. ఓకే.